ఫ్రమ్ పాస్ట్ 2 weeks 2 వారాల నుండి కూడా ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. చెప్పగలరా మీరు? దేవుని ఆశీర్వాదాల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునుట. పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మనము బుక్ ఆఫ్ నంబర్స్ అనగా సంఖ్యాకాండం నుండి మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి, 36 చాప్టర్స్. 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కూడా గాడ్స్ ప్రెసెన్స్ విత్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయులతో ఉన్న దేవుని సన్నిధి గురించి మనం చూసాం. నంబర్స్ చాప్టర్ 10 to 19 రిబెలియన్ ఇన్ ద విల్డర్నెస్. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కూడా అరణ్యంలో తిరుగుబాటు గురించి మనం చూసాం. చాప్టర్ 20 to 36 గాడ్స్ మర్సీ ఆన్ ఇజ్రాయెల్. 20వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలుపై దేవుని కనికరం గురించి ఈ 3 భాగాలుగా బుక్ ఆఫ్ నంబర్స్ అనేది ఉంది. సంఖ్యాకాండం అనేది 3 భాగాలుగా ఉంది. అయితే మనం ఒక భాగాన్ని మనం చూస్తున్నాం. ఏ భాగం అంటే రిబెలియన్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో తిరుగుబాటు. మోషే తన యొక్క ప్రజలతో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తిని సహాయం అడుగుతాడు. ఆ వ్యక్తి పేరు హోబాబు. వెరీ గుడ్. ఈ హోబాబుతో అంటాడు, అయ్యా మీరు మాతో పాటు మీరు ఈ యొక్క అరణ్యంలో మా కనుల వలె ఉండాలి. You should be like our eye. You should be like eyes to us. మాకు కనుల వలె ఉన్నప్పుడు మమ్మల్ని ఈ అరణ్యంలోకి నడిపించే ఒక వ్యక్తిగా మీరు ఉండాలి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మరి ఆ యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించినట్టుగా మనం చూసాం. అయితే అరణ్యంలో వారు ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. కానీ వారు ఎలా ఉన్నారు? సనుగుడం, రెండోది కొనగడం, వీటి ద్వారా వారి యొక్క ఆశీర్వాదాలు కోల్పోయారు. ఈరోజు మనము కూడా ఉన్న దాని ద్వారా మనము తృప్తిపరచుకోవడం. ప్రభుని చాలాసార్లు మనము ఇప్పుడు 100 కారణాలు ఉంటాయి, కానీ ఒక్క నెగిటివ్ కారణాన్ని బట్టి ప్రభుని ఏం చేస్తాం మనం చాలాసార్లు డౌట్ పడుతూ ఉంటాం, క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఈ 100 కారణాలు బట్టి దేవునికి స్తోత్రం చెప్పాల్సింది బదులు ఆ ఒక్క కారణం పట్టుకుని ప్రభువా నీవు నాకేం చేశావు అనే ప్రశ్న మనం అడుగుతూ ఉంటాం. చాలాసార్లు కృతజ్ఞత అనేది మన జీవితంలో ఉండదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో మన్నా ద్వారా పోషించబడినట్లుగా దేవుడు దేవదూతల ఆహారం ఇస్తే వారు ఏమన్నారంట? 3 క్వశ్చన్స్ అడిగారు. మాకెవరు మాంసం పెట్టేది? మాకు ఐగుప్తులో తిన్న ఆహారము ఏమొస్తుందంట? జ్ఞాపకములకు వస్తుంది. అంతేకాదు ఈ మన్నా తప్ప మరేమీ కూడా మాకు లేదు అని సనుడు మొదలు. అసలు ఉన్నదేంటి అంటే వారు అసలు వండుకోకలే, వారు అసలు ఆ యొక్క ఆహారాన్ని ఏరుకుని వారు అలా తినడమే, భుజించడమే. కాల్చుకోవచ్చు, అలా తినేయచ్చు, అదొక గింజలా. అలాంటి మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఆ ఆహారం తింటే ఏమి రా తెలుసా? గ్యాస్ట్రిక్ రాదు, ఇంకా ఎటువంటి రోగాలు రావు. దేవదూతలు భుజించే అంత మంచి భోజనాన్ని దేవుడు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? హూ విల్ గివ్ us మీట్? మాకెవరు మాంసం పెట్టారు. అంతేకాదు మేము ఐగుప్తులో తిన్న ఆహారం ఏం తిన్నారంటే ఐగుప్తులో కూరాకులు, చేపలు, ఉల్లిగడ్డలు, ఇంకా అనేక రకాలైన కీరకాయలు అవన్నీ కూడా తిన్నాము, మేము అది జ్ఞాపకం వస్తుంది ఈ అరణ్యంలో అని వారు చెప్తూ ఉన్న మాట మనకు కనబడుతుంది. అంతేకాదు ఈ మన్నా తప్ప మరేమీ కూడా లేదు అనంతగా వారి యొక్క మాటలు దేవుని యొక్క హృదయాన్ని బాధ పెట్టాయి. మనము కూడా చాలాసార్లు సనుగుతున్నామేమో. అందుకే దేవుడు పౌలులో రాయించిన మాట, మీరు సనగవద్దు, వాళ్ళు కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సమ్ పీపుల్ డిస్ట్రాయిడ్ బై ద డిస్ట్రాయర్ అనే మాట అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి సంహారకుడు గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎవరి సంహారకుడు? అపవాద కాదు, సంహార దూత అంటారు. ఏమంటారంటే
సంహార దూత, నాశనం చేయి దూత. ఈ నాశనం చేయి దూత ఎవరికి పనిచేస్తున్నాడు అనేది కూడా మనం చూసాం. దేవుని సేవకుడుగా దేవుని ఆజ్ఞతో పనిచేస్తున్నాడు అని. అంతేకాదు దేవుని తీర్పులను అమలు చేసే ఆ అధికారాన్ని దేవుడు ఈ సంహార దూతకి ఇచ్చాడు. కానీ సాతానుడు పర్మిషన్ తీసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని అడిగి చేస్తారంటే దేవుడు ఓకే అంటేనే చేయాలి తప్ప ఇంకొక అవకాశము సాతానికి దేవుడు ఇవ్వలేదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఈ కృతజ్ఞత అనేది దేవుని నమ్మకత్వం అంగీకరించినట్లుగా, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నట్లుగా, అంతేకాదు ప్రతి మంచి వరము ఎక్కడి వచ్చిందంట దేవుని నుండి కలిగినది అని గుర్తించినట్లుగా కృతజ్ఞత అనేది మన జీవితంలో ఉండాలి అనే మన విషయం నేర్చుకున్నాం. You have to acknowledge that God is faithful. You have to acknowledge you are humbling yourself before the Lord. అంతేకాదు you are recognizing every good gift from God. అంటే ప్రతి మంచి వరము కూడా దేవుని నుండి వచ్చినది అని గుర్తించినట్లుగా. ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి చెప్పగలరా? పిక్చర్ చూసి ఎవరి వ్యక్తి? మరి పక్కన అధ్యాయం కూడా ఉంది. ఆ పక్కన నెహెమియా అన్నారు. ఇంకా 1 Chronicles 17లో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి అంటాడు, నేను మందిరాన్ని కడదాం అనుకుంటున్నాను అంటాడు. సేవకుడు అంటాడు, కట్టేస్తే అంటాడు. దేవుడు అంటాడు, కట్టొద్దు అంటాడు. ఎవరి వ్యక్తి? వెరీ గుడ్. దావీదు తన యొక్క ఇంటి దగ్గర నుండి చూస్తూ ఉన్నప్పుడు డేరాలో దేవుని యొక్క మందసం ఉంది. అది చూసిన దావీదు అంటాడు, నేనైతే దేవదారు రాళ్ళతో కట్టబడిన మంచి ఇంట్లో ఉన్నాను, మందసం అయితే ఒక డేరాలో ఉంది, దీని గురించి ఏదైనా చెయ్యాలి అని దావీదు అనుకుంటాడు. ఆ టైంలో దేవుని యొక్క సేవకుడు లేదా ప్రవక్త అతన్ని పిలిపించి, ఇదిగో నేను దేవుని మందిరాన్ని కడదాం అనుకుంటున్నాను అని అడుగుతాడు. ప్రవక్త ఏమంటాడు చెప్పండి? ఎవరైనా మంచి పని చేయాలనుకుంటే ఎవరైనా అడ్డుకుంటారా? లేదు కదా. ప్రవక్త కూడా సరే అన్నాడు, నువ్వు చేసే మంచి పని నువ్వు చేసేసా అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్త అతను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దావీదు దగ్గరికి చెప్పు, నా మందిరము కట్టించుగా నీ చేత కాదు అన్నాడు. చదువుతారా మాట ఒకసారి? 1 Chronicles 17 మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం కొత్త నిబంధనలో ఉంటుంది. అవునా? ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో ఉంటుంది. అంటే మీరు ఎలక్ట్ నిబంధనలో చూస్తున్నా. 1 Chronicles 17 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము చదవండి. 3వ వచనం చదివినట్లయితే, ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఉందన్నమాట. నాతాన్ ద ప్రాఫెట్ ఈస్ స్పీకింగ్ టు డేవిడ్. నాతాను దేవుని యొక్క ప్రవక్త అయిన నాతాను దేవుని వాక్కుని తీసుకువెళ్ళి దావీదుతో అంటాడు, నా మందిరము కట్టించుట నీ చేత కాదు అన్నాడు. అంటే దావీదు ఏమైనా పోర్ పర్సనా? పేదవాడా? దావీదు దగ్గర డబ్బు లేదా అంటే, మీరు చదివితే ఒకసారి ఆ మాట, ఎంత డబ్బు అతను దేవుని మందిరం కోసం పెట్టాడు తెలుసా? చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే ఆ ప్రక్కన అధ్యాయాలకి మీరు వెళ్తే 20 ఆ ప్రక్క అధ్యాయంలోనే మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 22వ అధ్యాయం చాప్టర్ 22 వర్స్ నంబర్ 14 14వ వచనము మనం చదువుకుందాం. నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచా శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చినాను, రాళ్ళను కూర్చించి తిని, నీవు ఇంకను సంపాదించుదుగాక.
ఎవరితో అంటున్నా ఈ మాట? తన కుమారుడు సొలొమోనుతో అంటున్నాడు, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే దేవుని మందిరము కొరకై ఇంతగా సమకూర్చాను, నువ్వు ఇంకా సమకూర్చాలి అన్నాడు. ఇంకా సంపాదించాలి. ఎందుకు అంటే దేవుని మందిరాన్ని కట్టడం నాకు చేత కాదని చెప్పాడు. మరి ఎవరు కడతారంటే నువ్వే కడతావు, సొలొమోనుతో అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇంత ధనికుడు, ఇంత డబ్బు సంపాదించాడు, ఇంత వెండి బంగారం ఇత్తడి ఇనుము అంత సమకూర్చిన దావీదు కట్టడానికి పర్మిషన్ అడిగితే దేవుడు ఇచ్చాడా? ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? అంత మాట అంటాడా దేవుడు? దేవుడు అంత మాట అంటాడా? ఇంక నేను ప్రార్థన చేయను, ఇంకెందుకు? నేను అసలు మందిరమే కదా కట్టాలని ఉద్దేశం కలిగినాను, అయితే ఈ మందిరం కట్టకుండా దేవుడు చేస్తాడు, ఇంకా నాకు ఇంకా ఎందుకు బతకడము, లేకపోతే నేను ఎందుకు ఉండాలి అనే విషయాలు ఏమీ లేవు. ఏం చేశాడు తెలుసా? ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇందాక చదువుకున్న 17వ అధ్యాయం 17 వర్స్ నంబర్ 15 and 16, 15వ వచనము 16వ వచనం మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్ర బుద్ధి అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇదే కృతజ్ఞత అనే ఒక గొప్ప ప్రక్రియ. ఇట్ ఈస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు ఏదైతే నాతానుతో మాట్లాడాడో ఆ నాతాను ఆ ప్రతి విషయము కూడా దావీదుకి తీసుకెళ్ళి, ఇదిగో దేవుడు చెప్పమన్నది ఇది. స్టార్టింగ్ లోనే ఏమన్నాడు తెలుసా? నా మందిరము కట్టించుట నీ చేత. రాజుతో అన్నాడు, దావీదుతో అన్నాడు. ఆ మాట అన్న తర్వాత చాలా విషయాలు చెప్పాడు, దానికి రీజన్స్ చెప్పాడు, అన్ని విన్నాడు. దావీదు అంటాడు, లేస్తాడు, అక్కడి నుండి దేవదారుపురంలో ఉన్న ఆ తేరాలో ఉన్న ఆ మనసు దగ్గరికి వెళ్తాడు, మోకరిస్తాడు, కూర్చుంటాడు. అయ్యా, అసలు నన్ను ఇంత ఇచ్చిస్థితిలో తెచ్చావు కదా, నేను ఏమాత్రపు వాడను, నా ఇల్లు ఏమాత్రపు అని ప్రశ్నించి దేవుని స్తుతిస్తాడు. అక్కడ నుండి కింద వరకు మీరు చదివితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దామా? ఇదేనండి కృతజ్ఞత అనేది. కృతజ్ఞత అంటే నీవు ఒకవేళ ఏదైనా పని నీకు అప్పగించినప్పుడు చేయాలి. ఒకవేళ అప్పగించకపోతే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీకు చాలా వందనాలు ప్రభువా అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా? కృతజ్ఞత. చాలా మందికి ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది లేదు. థ్యాంక్స్ గివింగ్. ఇప్పుడు చెప్పండి, దావీదు ఇప్పుడు దేవుని మీద అలగొచ్చు, దేవుని మీద కోప్పడవచ్చు. ఒకే ఒక రీజన్, ఏమని? మందిరము కట్టొద్దు అన్నాడు కదా. అసలు దావీదు ఎంత ఆశపడ్డాడు, మోషే ఎంత ఆశపడ్డాడు కనాను దేశానికి వెళ్ళడానికి. కానీ మోషేని ఏమన్నాడు దేవుడు? వెళ్ళకూడదన్నాడు. మోషే అడిగాడా? మోషే బాధపడ్డాడు కరెక్టే, కానీ దేవుని మీద అలగలేదు, దేవుని మీద కోపడలేదు. దేవుని ప్రార్థన చేశాడు, 3-4 సార్లు అడిగాడు, దేవుడు ఆ మాట మాట్లాడద్దన్నాడు. కానీ దేవుడు ఆ యొక్క మోషేని ఆ కనాను దేశానికి వెళ్ళకుండా చేసినందుకు మోషే దేవుని మీద అలగలేదు, దేవుణ్ణే నమ్ముకున్నాడు. అంటాడు, యెహోవాయే నా ఆశ్రయము, మహోన్నతుడి చాటున నివసించడము నాకు చాలా ఇష్టం. కనాను దేశము కన్నా శ్రేష్టమైనది ఏంటంటే తెలుసా? మహోన్నతుడి చాటు. అందులో ఎవరైతే నివసిస్తారో వారు మహాధన్యులు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇదండి మోషే యొక్క తీర్మానం. దావీదు యొక్క తీర్మానం కూడా కృతజ్ఞత. ఈరోజు చాలా మంది కృతజ్ఞత అనేది లేదు, అందుకే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఆల్మోస్ట్ 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తనకి యూరిన్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. డాక్టర్స్ చాలా ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా ఒక వారం అంతా కూడా హాస్పిటల్లోనే ఆ బెడ్ మీద ఉన్నాడు. అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అనేది అయిపోయింది, అతనికి యూరిన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మెడికల్ బిల్ ఇచ్చారు. అతనికి మెడికల్ బిల్ ఉంటుంది కదా, ట్రీట్మెంట్ యొక్క బిల్ ఉంటుంది. ఆ బిల్ అంతా తీసుకెళ్ళి అతనికి ఇచ్చారు. అతను బిల్లు పట్టుకుని యాడ్ మొదలు పెట్టాడు. హీస్ క్రైయింగ్ బై సీయింగ్ దట్ మెడికల్ బిల్. అదంతా చూసిన తర్వాత ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగి, ఎవయా
ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బిల్ ఏమైనా ఎక్కువైందని ఏడుస్తున్నావు అంటే, లేదయ్యా నేను కట్టగలను అన్నాడు. మరి కట్టగలి ఉండి కూడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది ఒక మాట అన్నాడయ్యా, 70 సంవత్సరాలు ఇప్పుడు నాకు. ఈ 70 సంవత్సరాల్లో నేను ఎటువంటి యూరిన్ ప్రాబ్లం అనేది లేదు. చక్కగా నేను టాయిలెట్కి వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఈ ఒక్క యూరిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీ హాస్పిటల్లో చేరాను. ఆ యూరిన్ ప్రాబ్లంతో ఉన్న నన్ను మీరు ట్రీట్మెంట్ ఇచ్చి నేను యూరిన్ పాస్ అయినట్లుగా చేశారు. కానీ దానికి ఒక బిల్లు కూడా ఇచ్చారు. ఈ 70 సంవత్సరాలు ఆ యూరిన్ పాస్ చేయడానికి దేవుడు ఎటువంటి బిల్లు కూడా ఇవ్వకుండా నాకు ఉచితంగా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఏ రోజు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు ఈ మెడికల్ బిల్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. దేవుడికి ఎందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదా అని బాధపడుతున్నాను అని ఈ మాట తెలియజేస్తాను. మనకి ఎప్పుడు తెలుసా థ్యాంక్స్ గివ్ అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక రోగం వచ్చినప్పుడు, లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఆ యొక్క రోగం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట అనిపిస్తుంది, ఎందుకయ్యా నేను దేవునికి థ్యాంక్స్ అని చెప్పడం లేదు. ఈరోజు ఎంతమంది దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు? దేవుడు చేసే క్రియలు, దేవుడు చేసే అద్భుతాలు అవన్నీ కూడా మనము తలంచుకుని ఏం చేయాలంట? చదవండి ఒకసారి ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 12 వర్స్ నంబర్ 24 చదవండి. 1 సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే చాలండి. అంటే థ్యాంక్స్ గివింగ్ కి ఆపోజిట్ ఏంటి? కీడు చేయడం. నువ్వు థ్యాంక్స్ చెప్పట్లేదా? అంటే అర్థం ఏంటి? యు ఆర్ డిసానరింగ్ గాడ్. గత వారం చూసాం, ఒక వ్యక్తి అన్నాడు, ఇఫ్ యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ యు ఆర్ ఆనరింగ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ థ్యాంక్స్ యు ఆర్ డిసానరింగ్ గాడ్. అంటే నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉంటే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. ఒకవేళ కృతజ్ఞత చెప్పకపోతే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. అందుకే అంటాడు, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేశాడో అది మీరు తలంచుకొని మీరేం చేయాలి తెలుసా? దేవుని సేవించాలి. ఒకవేళ మీరు కీడు చేయువారైతే, ఏమంటున్నాడు అక్కడ 25వ వచనం, మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఎన్నిసార్లు మనం కీడు చేస్తున్నాం? కీడంటే ఏదో పెద్దగా నువ్వు త్రాగి, లేకపోతే స్మోకింగ్ చేస్తూ, లేకపోతే వ్యభిచారం, ఇవి కాదు దేవుడు మాట్లాడే కీడు. ఒకటే, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, దేవునికి కృతజ్ఞత అర్పించకపోతే. ఒకసారి మన హృదయాన్ని చెక్ చేసుకుందాం. దేవునికి మనము కృతజ్ఞత ఇచ్చే స్థితిలో ఉన్నామా లేదా? ఇది మన యొక్క ఆశీర్వాదాలకు కారణం అవుతుంది. 2వ పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. బై ట్రస్టింగ్ గాడ్స్ పవర్. మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏమి నమ్మాలి? దేవుని శక్తిని నమ్మడం ద్వారా. దేవుని శక్తిని చదవండి. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 23. దేవుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం మీరు చదివినట్లయితే, and the Lord said to Moses, has the Lord's arm be shortened? Now you shall see whether what I say will happen to you or not. చదవండి ఇప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేర్నో లేదో ఇప్పుడు చూచెదవు. హి ఈస్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఎవరితో అడుగుతున్న మాట? మోషేతో అంటున్నాడు. ఎందుకని? అందుకు అనే మాట చూస్తున్నాం కదా. అందుకు యెహోవా. ఎందుకని? ఆ పై వచనం చూద్దామా? 21వ వచనము 22వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తిరుటకు వారికి మాంసం ఇచ్చేదవని చెప్పితివి. వారు తృప్తిగా తిరిగినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చెప్పవలెనా?
వారు తృప్తిగా తిరిగినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలెనా అనెను. సంఖ్యాకాండం Numbers 11:21-22. Moses said, the people whom I am among are 600,000 men on foot, and you have said, I will give them meat, that they may eat for a whole month. Shall flocks and herds be slaughtered for them, to provide enough for them? Or shall all the fish of the sea be gathered together, for them to provide enough for them? అసలు సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చినా వీళ్ళకి సరిపోవు అంటున్నాడు మోషే. వీళ్ళ కోసము ఒక తృప్తిగా తిన్నట్లుగా గొర్రెల్ని పశువుల్ని చంపాలా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఈ మాటలు మీరు అందుకు అంటున్నాడు కదా, అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నా అంటున్నాడు. అసలు ఏమైంది అందుకు అంటే, ఎందుకు అంటున్నాడు? అసలు దేవుడు ఏమన్నాడు? పై వచ్చిన చదవండి, ఇంకా 19 and 20. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది నీ నాసికారంధ్రములో నుండి వచ్చి నీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. యాదే అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటురి. ఇదండి కారణం. వారు మాకెవరు మాంసం పెట్టదు అన్నారు కదా ప్రశ్న, దానికి రిప్లై దేవుడు ఇస్తున్నాడు. ఒక దినం కాదు, 2 దినముల వరకు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, నెల రోజులు వారు తింటారు మాంసం. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఎంతగా వారు దుఃఖ పెట్టారో ఈ మాటలు గమనించండి. ఏడ్చి సాధించినటువంటి ఇదే విన్నాడు ఈ మాట. ఏడ్చి పిల్లలు, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏడ్చి సాధిస్తాం. ఎన్నిసార్లు మనం కూడా సాధించి ఏమి తెచ్చుకున్నాం? శాపాన్ని కూడా తెచ్చుకున్నాం. దేవుడు అంటున్నాడు, అది మీ నాసికారంధ్ర ముక్కులో నుండి ఆ వాసన వచ్చి మీకు చి అన్నంత వరకు కూడా మీ చేత తినిపిస్తాను అన్నాడు. మాంసం నెల రోజు, వారం పర్లేదు, కానీ రోజు మాంసం తిని ఏమవుతుంది? అసలు వేస్తుంది ఖచ్చితంగా. ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఈరోజు రేపు ఎలాగా మీరు మాంసం తెచ్చుకోండి, రోజు తినండి. ఒకరోజు ఖచ్చితంగా ఏమొస్తుంది తెలుసా? అసహ్యం వేస్తుంది. ఆ వాసన స్మెల్ పడదు అన్నంతగా మీరు తింటారు. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేశారు. దేవుడి మాట అన్నాడు. మోషే కోపం వచ్చింది. ఏంటి ప్రభా, నెల దినాలు తినిపిస్తావా? ఎక్కడ తేవాలి నేను ఆహారాన్ని? నేను ఎక్కడ తేవాలి? నేను వెళ్ళి సముద్రంలో చేపలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టినా తృప్తి రాదు వీళ్ళు. ఎందుకంటే నేను వేల మధ్య ఉన్నా. ఆ మాట, అందుకే ఆ మాట అండర్లైన్ చేయించారు. 21వ వచనంలో మాట ఉంటుంది మీకు. అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నా. చూసారు ఇక్కడ, నేను ఈ జనుల మధ్య ఉన్నా అంటే అర్థమేంటి తెలుసా? అయ్యా నీవు లేవు ఇక్కడ, నీకు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 6 లక్షల పాదచారులు, అనగా 6 లక్షల మంది కాళ్ళతో నడవగలిగిన వారు, బలవంతులు, బలహీనులు కాదు, బలహీనులు వీళ్ళందరూ లెక్క పెడితే కొన్ని లక్షల మంది, 20 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారయ్యా. నేను ఈ జనుల మధ్య ఉన్నాను. అసలు వారికి మాంసం ఇస్తా అన్నావే, ఎక్కడ తెమ్మంటావు? నన్ను తెమ్మంటావా? నేను ఎక్కడ తేవాలి అని దేవుడు ప్రశ్నిస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఇందాక మనం చదువుకున్నాక 23 వచ్చిన యెహోవా బాహుబలము తక్కువైనదా. అర్థమైంది మీకు? దేవుడు అడుగుతున్నాడు. చాలాసార్లు మనం కూడా పరిస్థితులను చూస్తాం. పరిస్థితులను చూసి మనం ఏం చేస్తామంటే దేవుని ప్రశ్నిస్తాం. ఏమని ప్రశ్నిస్తామంటే, ఏంటి ప్రభా అంత కార్యాలు చేయడానికి ఇదేమైనా అవుతుందా? దేవుడు ఒకటే మాట్లాడతాడు, యెహోవా బాహుబలము తక్కువైందా. దేవుని యొక్క బాహుబలం అంటే హస్తం. యెహోవా హస్తం కొరచైంది అనుకున్నావా? కొరచైందంటే పొట్టిగా మారిపోయింది అనుకున్నావా? అసలు మోషే అలా మాట్లాడారు కదా, కారణం ఏంటి తెలుసా? మోషే యొక్క కౌంటింగ్ చూద్దాం ఒకసారి. మోషే యొక్క లెక్క. మోసెస్ తను ఏం చూస్తున్నాడంటే తాను ప్రజల్ని చూస్తున్నాడు. వాళ్ళు ఎంతమంది? 6 లక్షల పాదచారులు. ఎంతమంది అంట? 600,000 men on foot.
అంటే 6 లక్షల మంది లెక్క పెట్టాడు. 6 లక్షల కంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. కానీ ఉన్న ప్రజలు లెక్క పెట్టి చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ కంటికి కనబడే వీరందరూ కూడా బలవంతులు. వీళ్ళందరూ ఎంతమంది తెలుసా నీకు? 6 లక్షల మంది. మనం కూడా ఎలా మాట్లాడుతుంది తెలుసు? దేవునితో చూచి యా ఇలా ఉంది పరిస్థితి అని దేవునితో మాట్లాడతాం. మోషే కూడా అదే మాట్లాడుతున్నాడు. 6 లక్షల మంది ఇక్కడ ఉన్నారు. అంతేకాదు అక్కడ ఏం కనబడుతుందంటే ల్యాక్ ఆఫ్ మీట్, మాంసం కొరత. అక్కడ ఉన్న గొర్రెలు కూడా సరిపోవు వీళ్ళకి. వీళ్ళు తినేది ఎంత తింటారంటే ఆహారము, మోషే అంటున్నాడు ఆ మాట్లాడి, ల్యాక్ ఆఫ్ మీట్, వీళ్ళకి సరిపోదు, మాంసం కొరత కనబడుతుంది. ఇక్కడ మాంసం దొరకడం కష్టము అని చెప్తున్నాడు. అంతేకాదు అసాధ్యమైన పరిస్థితి అంటున్నాడు, ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్. మోషే లెక్క మన లెక్క కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉందేమో కదా, ఇంచుమించు అలాగే ఉంది. ఆశీర్వాదం చూస్తున్నా కానీ సమస్యలు చూస్తూ ఉంటాం, కొరత చూస్తూ ఉంటాం, అసాధ్యమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ సీ. మన లెక్క అది, మోషే యొక్క లెక్క. దేవుని లెక్క చూద్దామా? దేవుని లెక్క ఎలా ఉంది తెలుసా? వెన్ గాడ్స్ కౌంట్, దేవుని లెక్క ఎలా ఉంటుంది తెలుసా? ఆయన చూసేది తెలుసా? ఆయన హస్తాన్ని చూస్తాడు. ఆయన బాహుబలం తక్కువైందా? ఆయన హస్తాన్ని చూస్తున్నాడు. ఆయన మళ్ళీ కూడా అడుగుతున్నాడు, నా హస్తాన్ని చూడండి అంటాడు. నా వైపు చూడండి. ఆయన వైపు చూడడం అంటే ఆయన హస్తము క్రింద దీన మనస్కులుగా ఉంటే ఆయన తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చూద్దామా? ఇఫ్ యూ కెన్ హంబుల్ యువర్సెల్ఫ్ బిఫోర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తముల క్రిందన నీవు తగ్గించుకుంటే, యెహోవా బాహుబలము తక్కువైందా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. హ్యాస్ ద లార్డ్స్ ఆర్మ్ బీన్ షార్టెండ్? దేవుని లెక్క తెలుసా? ప్రజలు చూడలేదు, ఆయన తన హస్తాన్ని చూస్తున్నాడు. మనం కూడా చూడాల్సింది తెలుసా? పరిస్థితి కాదు, ఆయన హస్తముల క్రింద ఎవరైతే చూస్తారో ఆయన హస్తాల్లో గొప్ప స్వస్థత ఉన్నదండి. ఆయన వైపు, ఆయన హస్తం వైపు చూద్దాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 123 కీర్తన 123 మొదటి వచ్చి చదవండి. సామ్ 123 వర్స్ నంబర్ 1. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. పనంతా అయిపోయిన తర్వాత ఆ దాసుడు వస్తాడు. ఎక్కడ చూస్తాడు? ఆ రోజు ఏమైనా ఇస్తారేమో, శాలరీ కాదు, ఆ రోజుకి ఏదైనా మోట ఇస్తారేమో, చిన్నదర ఇరుచుకోరా అన్నట్టుగా ఆయన యొక్క చేతుల వైపు ఒక దాసుడు ఎలా చూస్తాడో, ఒక పని మనిషి యజమానులు అంతా అయిపోయిన చేతులు తెలుసుకుని, ఎందుకు తెలుసుకుని చేతులు వాళ్ళు ఇచ్చేది కదా, అది పట్టుకోండి, తడైపోతేమో ఆ నోటు ఇచ్చారనుకో, ఒక 500 నోటు ఇచ్చారనుకో, అది తడైపోతేమో ఇలా పిలుచుకుని అమ్మగారు అయిపోయింది అమ్మగారు అంటే చూస్తుంది, లా చూస్తుంది, ముందే తెలుసుకుంటుంది కదా, అది అంతే అయిపోద్ది అని ఇలా తీసి మళ్ళీ అంటే పల్లెగా మాట. కానీ అది ఇచ్చే ఆశీర్వాదం కావాలి. మనం కూడా అంతే కదా, దేవుని యొక్క హస్తాల వైపు చూసినప్పుడు మనలను కరుణించు వరకు కూడా, టిల్ యూ గెట్ మర్సీ, నువ్వేం చేయాలంటే దేవుని వైపునకు చూడాలి. ఆయనదే మాట్లాడుతున్నాం. దేవుని ఎక్కడ తెలుసా? మనందరూ కూడా ఎవరి వైపు చూడాలి తెలుసా? దేవుని హస్తాల వైపు చూడాలి. దేవుని హస్తాల నుండి మనం దీవెన పొందుకోవాలి. రెండోదిగా ఆయన అంటున్నాడు, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో చూస్తావు అన్నాడు. వాట్ ఐ సే విల్ హ్యాపెన్ టు యు. దేవుని ఎక్కడ తెలుసా? ప్రజలు బట్టి కాదు, నా మాటను బట్టి వెళ్తున్నాడు. ప్రజలు బట్టి కాదు. చాలాసార్లు మనం ప్రజల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం, పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం. దేవుని మాట వైపు చూద్దాం. ఎవరైపు చూడాలి? గాడ్స్ వర్డ్. నా మాట మీ ఎడల నెరవేరు. ఫస్ట్ ఎవరి వైపు చూడాలి? ఆయన హస్తం వైపు చూడాలి. 2 ఆయన మాట వైపు చూడాలి. 3 ఆయన వాగ్దానము మీద దృష్టి పెట్టాలి. నా వాగ్దానమును నీవు చూచిరావు. యూ విల్ సీ మై ప్రామిస్.
అంటే దేవుని శక్తిని నమ్మడం ద్వారా ఆశీర్వాదం పొందుతాం. ఈరోజు మనం నమ్మేది ఏంటి తెలుసా? మోషే వల్ల చాలాసార్లు మనం కూడా మోషేమి అతనేమి బయట ఊడిపడ్డాడు. మోషే మనలాంటి మనుషులే. అందుకే మోషే కూడా బతిమాలుతున్నాడు, అయ్యా ఎక్కడ తెమ్మంటావు మాంసం, ఎక్కడ తెస్తావు, నెల దినాలు ఇస్తాను కదా, అసలు ఎక్కడ తెస్తావు ప్రభు అంటే, నా యొక్క బాహుబలి తక్కువైందా, నా వైపు చూడు మోషే, నా హస్తం వైపు చూడు, నా మాట విను, నా మాట నేను నెరవేర్చలే చూస్తావు, నువ్వు నా వాగ్దానం నువ్వు నీ కన్నులతో చూచను. ఈరోజు నీవు కూడా దేవుని వైపు చూస్తే, దేవుని హస్తం వైపు చూస్తే, దేవుని యొక్క మాటను వింటే చాలు, దేవుడు చేసే ఆ యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చూచుదావు అనే వాగ్దానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అయితే అప్పటికి ఆశీర్వాదము రెడీగా ఉంది పొందుకోవడానికి, కానీ ఇంకా ఆశీర్వాదము రాలే. ఆశీర్వాదం కావాలి అంటే ఈ 3వ పాయింట్ కూడా మనం చేయాలి. ఏంటో తెలుసా? నిజమైన విధేయత ద్వారా, త్రూ ఒబీడియన్స్, బై ట్రూ ఒబీడియన్స్. నిజమైన విధేయత, నిజమైన విధేయత. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు చేసే అద్భుత కార్యాలన్నీ కూడా దేవుడు విధేయతకు ముడిపెట్టాడు. మీ బైబిల్ అంతా గమనించండి. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటాడు, అవునా కాదా? ఎక్కడైనా మీరు గమనించండి. నీవు నా మాట వింటే ఈ దీవెన నీ మీదకి వస్తుంది అంటాడు. నీవు నా ఆజ్ఞను పాటిస్తే నా దీవెన పొందుకుంటావు అంటాడు. నా దగ్గరకు వస్తే రక్షణ పొందుకుంటాడు. ప్రతిదానికి కూడా విధేయతకి ముడిపెట్టాడు. నిజమైన విధేయత. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, మాంసం ఇంకా రాకముందే, మాంసము అనే ఆశీర్వాదం వారికి ఇవ్వకముందే దేవుడు ఒక పని చేయమంటాడు. 11వ అధ్యాయంలోనే 16వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 వర్స్ నంబర్ 16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారములకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. So the Lord said to Moses, gather to me 70 men of the elders of Israel, whom you know to be the elders of the people and officers over them. Bring them to the tabernacle of meeting, that they may stand there with you. దేవుడు ఒక పని చేయమన్నాడు. ఎంతమంది తీసుకురమ్మన్నాడు? విన్నారా? ఎంతమంది తీసుకురమ్మన్నాడు? 70 మంది కావాలండి దేవుడికి. ఎందుకు 70 మంది? మోషే మాట అన్నాడు కదా, గత వారం మనం చెప్పాను. ఏంటన్నాడు? నేనేమైనా వీళ్ళని కన్నానా, నన్ను ఒక్కనే భారం మోసుకెళ్ళిపోమంటావు ఏంటి అని దేవుడు ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ భారాన్ని నువ్వు ఒక్కడవే కాదు, వేరే వాళ్ళకు నేను పెడతాను, వాళ్ళని తీసుకురా అన్నాడు. ఎంతమంది తీసుకురావాలి అంటే 70 మంది పెద్దల్ని ఇశ్రాయేలు నుండి నువ్వు ఏరుకొని వారందరిని తీసుకొని పోగు చేసి ఇక్కడికి తీసుకురా అన్నాడు దేవుడు. ఇది పని చేస్తే చాలు, దేవుని ఆశీర్వాదం వస్తాడు. చూసారా? విధేయతకి ముడి పెడుతున్నాడు దేవుడు. 70 మంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఎంత కోపంలో ఉన్నారంటే, వాళ్ళు ఏం గుర్తు వస్తున్నాయంట? ఏం గుర్తు వస్తున్నాయి? ఎక్కడ? ఐగుప్తులో తిన్న ఆహారం గుర్తు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉన్నారు. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి మీలో 70 మంది కావాలంటే అన్నాడు అనుకోండి, అసలే వారు చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పాడు మీరు 70 మంది కావాలంటే ఏం చేస్తారు? వాళ్ళు మోషేని రాలేస్తారు. మోషేని ఊరుకోరు. బాగా గమనించండి ఈ మాటలు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే 70 మంది తీసుకురా, ఇక్కడ ఉంచు. అయ్యా ముందు మాంసం ఇచ్చేసేయి, వీళ్ళు తిన్నాక అప్పుడు ఆ పని చేసుకుందాం అంటే, లేదు లేదు లేదు, నువ్వు 70 మంది తీసుకురా. మోషేకి టాస్క్ ఇది. ఇలాంటి టాస్క్ మరొకటి చూపిస్తాను నీకు. 70 మంది తీసుకొచ్చాడు మోషే, బాగానే ఉంది. ఓకే, దేవుడు వెంటనే ఆహారం పంపించాడు. అదే పిక్చర్ అది. ఇలాంటి టాస్క్ మరొకటి ఉంది. వాళ్ళకి మాంసం విస్తారమైన మాంసం పంపించాడు, ఇశ్రాయేలు ఏరుకున్నారు, అంతా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషనే మరొకటి మనకు కనబడుతుంది. ఇది చూసి చెప్పగలరా ఏంటి అది? వెరీ గుడ్. 5,000 మంది. యేసు ప్రభువారు ఆయన 3 రోజులు ఒక దగ్గర వాక్యం చెప్పాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు,
మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. లేదు లేదే, పంపించేద్దాం, వాళ్ళు వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కుంటారు. లేదు లేదు లేదు, వారు మూర్చిపోతారేమో, వారు 3 రోజులు విన్నారు దేవుని వాక్యాన్ని, ఇప్పుడు శారీరకమైన ఆహారం మీరే పెట్టండి అన్నాడు. ఎక్కడ పెడతారు వీళ్ళు? అప్పుడు ఒక బాబు ఇచ్చి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అన్న. అది ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నేర్చుకో ఒక మాట అన్నాడు అక్కడ, జనులను 50 మందిగా మన చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త వద్దాం ఒకసారి. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త. ఆ మాటలు మనం చదువుకుని నేను ముగించేస్తాను. చదవమా? 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34వ వచనం. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడిగి, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపల్లో ఉన్నవని చెప్పి. ఇది మరొక సిచ్యువేషన్. 5 రొట్టెలు 2 చేపలు కాకుండా ఇది మరొకటి. ఇందులో 7 రొట్టెలు 2 చేపలు. ఇంకా చదవండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి. చాలు అంతవరకు. మరొక మాట వద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా మనం ఆ మాట చదువుకుందాం. 5 రొట్టెలు 2 చేపలు ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చదువుకుని నేను చెప్తాను. 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదవండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. దేవుడు యేసయ్య వారిని కూర్చుండబెట్టమన్నాడు. ఇది కష్టమా, ఈజీగా మీకు చెప్పాలి. వారు ఆకలితో ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్న వ్యక్తుల్ని ఆపడం ఈజీయా? చాలా కష్టం. మార్నింగ్ అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టాం అనుకోండి, కూర్చోండి కూర్చుంటారు ఎవరైనా? ఆ లైన్గా మీరు చూస్తే పొలోమని. ఎందుకు? ఆకలి మీద ఉన్నారు వాళ్ళకి భోజనం తగ్గగా వడ్డించారు. అలాంటిది 5,000 మంది, తక్కువ మంది కూడా కాదు. ఇప్పుడు 5,000 మందిని కూర్చోబెట్టండి అన్నాడు యేసయ్య. కూర్చోబెట్టే ఎంతసేపు పడుతుంది? ఉన్నవాళ్ళు ఎంతమంది? 12 మంది శిష్యులే. ఉన్నవాళ్ళు 5,000 మంది. అక్కడేమో 70 మంది పెద్దలు కావాలని మోషేతో దేవుడు అంటే ఎలా కావాలి? అది మోషే టాస్క్. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళిగో మాంసం ఇస్తానన్నాడు, కానీ ముందు నాకు 70 మంది పెద్దలు కావాలి అన్నాడు అనుకోండి. వాళ్ళు ఏమంటారు? రాళ్ళు తీసి ముందు మాకు మాంసం ఇస్తాయి ఇవ్వ. అప్పటికే అడుగుతున్నారు వాళ్ళు, మాకు మాంసం కావాలి. వాళ్ళు ఏడుస్తున్నారంట. మోషే మాట విన్నాడని బైబిల్ కూడా చెప్తుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, మోషేని పట్టుకుని ఏడుస్తున్నారు. మాకు మాంసం కావాలి, మాంసం ఇస్తావా లేదా అన్నట్టుగా వాళ్ళు ఏడుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక దేవుడి దగ్గరికి ఏడ్చాడు మోషే. ఇప్పుడు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళి నాకు 70 మంది కావాలి అంటే, ఇప్పుడేమో వీళ్ళకేమో ఆహారం లేదు, వీళ్ళందరూ కూడా ఆహారం కోసం పంపించేమని యేసయ్య అంటే మీరు వాళ్ళు కూర్చోబెట్టండి అన్నాడు. పోనీ ఆ యొక్క రొట్టెలు ఆ ప్రేయర్ చేసిన తర్వాత, కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఆ రొట్టెలన్నీ కూడా పెరగడం చూస్తే అప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళి, అయ్యా మీకోసం ఆహారం ఉంది, ఏం భయపడదు కూర్చొని అనగలరు. ఇప్పుడు అది ఏమీ లేదు, అక్కడ కనబడుతుందంతా 5 రొట్టెలు అంతే. అది చూసి మీరు ఏం చేయగలరు? అమ్మ కూర్చోండి, మీకు ఆహారం వస్తుంది చెప్పగలరా? చూసారా? చాలాసార్లు దేవుడు అడిగితే తెలుసా? ట్రూ ఒబీడియన్స్, నిజమైన విధేయత. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నిజమైన విధేయత ఎప్పుడు చూపించాలి తెలుసా? కష్టమైన పరిస్థితుల్లో. అన్ని బాగున్నప్పుడు చూపించడం చాలా ఈజీ, కానీ ఏమీ లేనప్పుడు కూడా దేవుని మాట వినడము అది చాలా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం చెప్దామా? కూర్చున్న గడ్డ మొదలు పెట్టారు, చాలా కష్టం. 12 మంది శిష్యులు వెళ్ళారమ్మా, కూర్చోండమ్మా, మీకు కొంచెం ఆహారం రెడీగా ఉంది. వాళ్ళు విశ్వాసం చెప్తున్నారు, విశ్వాసంతో పలుకుతున్నారు. ఆ మాట చెప్ప ఇంకేం చెప్పగలరు? అక్కడ 5 రొట్టెలు ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారు? 5 రొట్టెలు ఉన్నాయా, మేము ఊరు వెళ్ళిపోతాం, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము ఊళ్ళోకి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉన్నామని కొంతమంది ఏదో మాట్లాడతారు. కానీ అందరినీ కూడా కూర్చుండబెట్టినట్టుగా దేవుడు వారి విధేయతను చూసి
దేవుడికి సమృద్ధి అయిన ఆశీర్వాదం దయచేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చేద్దామా? 5,000 మంది తిన్నారని మనం చెప్తాం కదా. ఎలా తిన్నారు తెలుసా? శిష్యుల యొక్క విధేయత. ఈరోజు నీ విధేయత, నా విధేయత దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఆహారం, ఎంతో కాదండి, 5 రొట్టెలు 2 చేపల ఆహారాన్ని యేసయ్య 5,000 మంది తిన్నారు. ఒక చిన్న పిల్లవాడిచ్చిన ఆహారాన్ని వాళ్ళందరూ తీసుకున్నారు, వాళ్ళు తిన్నారు, వారు విధేయత చూపించారు. వాళ్ళందరూ కూర్చుని పెడితే సమృద్ధి అయిన ఆహారం ఇచ్చారు. ఇశ్రాయేలు కూడా పెద్దల్ని ఎప్పుడైతే మోషే పోగు చేశాడో, బాగా విందాం, మోషే ఎప్పుడైతే పోగు చేసి అందరూ ముందుకు వచ్చారు, అప్పుడు దేవుడు మేఘంలో దిగి వచ్చి మోషే యొక్క ఆత్మలో ఒక పాలు ఆ 70 మంది మీద పెట్టారంట. వాళ్ళందరూ ప్రవచనం చెప్పడం మొదలు పెట్టారు, ప్రవచించడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ ప్రవచిస్తుంటే ఏమైంది తెలుసా? విస్తారమైన, ఇందాక మనం చూసాం కదా పిక్చర్లో, వీటిని ఏమంటారంటే పూరీలు అంటారు. పూరీలు అంటే బర్డ్స్. వారికి మాంసం, శ్రేష్టమైన పక్షి మాంసాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తృప్తిగా తిన్నట్లుగా దేవుడు వారికి దయచేశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? కానీ ఒక మాట, కీర్తన గ్రంథం 78వ కీర్తన చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 78 30వ వచనము 31వ వచనాన్ని చదువుకుందాం. Psalm 78 verse number 30 and 31. 31. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. They were not deprived of their craving, but while their food was still there in their mouth, the wrath of God came against them and slew the stoutest of them and struck down the choice men of Israel. దేవుని కోపము వారి మీదకి దిగేది. అది ఫస్ట్ రోజే. 4 రోజుల వరకు ఆహారం ఇస్తాడు కదా, ఇచ్చాడు, నిజంగా ఇచ్చాడు దేవుడు. కానీ ఫస్ట్ రోజు బాగా సనిగిన వారు ఉన్నారే, బాగా బలిసిన వారు, అక్కడ రాయబడిన మాట తెలుసా? బలిసిన వారు అనే మాట మనం చూస్తున్నాం. సనిగిన వారు, బలిసిన వారు దేవుడు సంహరించెను. వారు తింటున్నారు, ఇంకా వారు ఆ నోట్లో ఉన్న మాంసం, ఆ మూలుగులు, ఆ యొక్క అవన్నీ తింటూ ఉంటే వారు దాన్ని ఇంకా నమలకు మునిపే భయంకరమైన తెగులు దేవుడు వారిని పంపించారు. వాళ్ళు యవనస్తులు, ఇశ్రాయేలు యవనులు ఎవరైతే సనిగారో, ఎవరైతే బలిష్ఠులుగా లేదా బలిసిన వారుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు సంహరించాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ సనిగి పొందుకున్న వారు ఏమైనా తెలుసా? నాశనం. ఈరోజు ఎలా పొందుకుంటున్నావా? కృప ద్వారా పొందుకుంటున్నావా? దేవుని చిత్తము ద్వారా పొందుకుంటున్నావా? సనిగి నువ్వు పొందుకుంటున్నావా? కళ్ళ వచ్చుగా, కళ్ళు మూసుకుగా చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాల కొరకు మనం సిద్ధపరచుకోవడం అంటే సనగడం ద్వారా కాదు, కృతజ్ఞతతో ఉండడం ద్వారా. దేవుని ఆశీర్వాదాల కొరకు మనం సిద్ధపరచుకోవడం అంటే మనం నమ్మడం కాదు, దేవుని శక్తిని నమ్మడం ద్వారా. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం మనం సిద్ధపరచుకోవడం అంటే విధేయత చూపించకుండా కాదు, నిజమైన విధేయత ద్వారా మాత్రమే. దేవుడు చెప్పమని చేసినప్పుడు ఈరోజు మనం ఆ విధంగా మనం సిద్ధపరచుకోగలమా? కృతజ్ఞత ఉండాలి జీవితంలో. దేవుని శక్తిని నమ్మగలుగుతున్నావా? ఆర్ యు ట్రస్టింగ్ గాడ్స్ పవర్? దేవుని శక్తిని నమ్ముతున్నావా? మోషే నమ్మలేకపోయాడు. అయ్యా ఎక్కడి తేవాలి మాంసము? ఏవయ్యా మోషే, నా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? గాడ్ ఇస్ క్వశ్చనింగ్ యూ టుడే. దేవుడు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. దేవుని బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? హీ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చగల ఆయన యెహోవా ఈరే అనే మరొక విషయాన్ని మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరికి నిజమైన విధేయత. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం.
ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచి ఈ వాక్యం మా అందరి హృదయంలో విత్తబడి విత్తబడిన ఒక విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో మా జీవితంలో అటువంటి రీతిగా ఫలింపచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి బ్రతులాడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువులోనికి వెళ్ళిపోదాం. గడిచిన టైంలో మీకు చెప్పినాను, ఒక సహోదరి క్యాన్సర్తో బాధపడుతున్న సహోదరి ఆల్మోస్ట్ 1 year నుండి ఆమె మంచి మీదే ఉంది. గత శుక్రవారం ఉదయకాలం 4 గంటలకి ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళింది. ప్రభు పిలుచుకున్నాడు. ఆమె ప్రభువును నిద్రించింది. కుటుంబానికి ఆదరణ దయచేది. అక్కడ మా సంఘంలో ఒక సహోదరి, ఆవిడ పేరు మెర్సీ, ఆవిడ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట చదువుకొని మనము ప్రభువులోనికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము